నమస్కారం అండి, నా పేరు ప్రశాంత్. నేను రీసెంట్గా గాంధీవ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే సమీకృత వ్యవసాయంలో భాగంగా యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్న రంగం అనుబంధ రంగం పాడి పరిశ్రమ. పాడి పరిశ్రమ గురించి మనం మొదటగా తెలుసుకుందాం. మన మారెడ్డి జిల్లా రామారెడ్డి మండల్ కన్నాపూర్ విలేజ్లో ఉన్నటువంటి ఈ షెడ్డుని మన మహేష్ గారు నడిపిస్తున్నారు. తన యొక్క అనుభవాలను మనం తెలుసుకుందాం. పేరు మహేష్, కన్నాపూర్ గ్రామం, రామారెడ్డి మండల్, కామారెడ్డి డిస్టిక్. ఎన్ని రోజులుగా ఈ డైరీని మీరు నడిపిస్తున్నారండి? 6 months అవుతుంది, 6 నెలలు. 6 months అవుతుందా? ఎలా ఉంది మీ అనుభవం? ఫస్ట్ లో అయితే ఏం తెలియలేదు, ఇప్పుడు కొద్దిగా చేస్తా ఉన్న కొద్ది అనుభవం అవుతుందా? ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి? ప్రస్తుతం ఇప్పుడు షెడ్ల బర్రెలు అంటే 3 ఉన్నాయి మనకు, పెద్ద బర్రెలు. మిగతా అన్ని లోకల్ బర్రెలు, ఎందుకంటే మనం సెట్ అయ్యేదాకా అని చెప్పేసి తీసుకోలేదు. ఇప్పుడు సార్ లోకల్ బర్రెలు అమ్మి ఇప్పుడు అన్ని పెద్ద బర్రెలు తీసుకుందామన్న ప్లానింగ్ ఉంది. ఆవులు ఎన్ని ఉన్నాయండి? ఆవులు 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. మరి ఇక్కడ ఈ పాలను పిండిన తర్వాత మీరు ఎక్కడ అమ్ముతున్నారు, అంటే సేలింగ్ ఎక్కడ చేస్తున్నారు? ఆవు పాలు వచ్చేసి విజయ డైరీకి వెళ్తాయి. విజయ డైరీకి ఎంత లీటర్ ఎట్లా వస్తున్నాయి? లీటర్ 40 నుంచి 50 మధ్యలో వస్తాయి, ప్యాడ్ని బట్టి. లాభం ఉందా మరి ఏమన్నా? ఇప్పుడు బర్రెల పాలు మళ్ళీ బర్రెలే ఓన్ గా సేల్ చేస్తాం. కామారెడ్డిలో దగ్గరనే ఉంది కదా, 8 kilometers. అవునా? కామారెడ్డిలో సేల్ చేస్తారు అయితే? కామారెడ్డి లీటర్ 80. మీరు ఒకసారి నంబర్ ఇవ్వండి. నంబర్ ఇస్తే కామారెడ్డిలో ఎవరైనా అవైలబుల్ ఉంటే మీకు కాల్ చేసి తీసుకుంటారు. సార్ నంబర్ చెప్పండి. 9701660514. ఓకే, ఎవరైనా కావాల్సి వస్తే బర్రె పాలు కావాల్సి వస్తే ఈ నంబర్ కి కాల్ చేయండి. మన మహేష్ గారు అవైలబుల్ లో ఉంటారు. కడిగిన వాటర్ ఎక్కడికి వెళ్తున్నాయి మరి? కడిగిన ఇవన్నీ వేరే దగ్గర చూసిన నేను. ఇవన్నీ షెడ్ పక్కనే వెళ్ళి మడ్లకి వెళ్ళి పక్క పొంటి అంతా రొచ్చు లెక్క తయారయ్యి అన్ని దోమలు అది ఇది అని చెప్పేసి నేను అట్లా వేస్తే బాగుండదు. మళ్ళీ మనకు పొలం ఉంది, ఇక్కడ ఒక 5 ఎకరాల పొలం ఉంటుంది. 5 ఎకరాల పొలం పొలానికి పెట్టుకుందాం అని చెప్పేసి ఇట్లా పైప్ లైన్ వేయడం జరిగింది. ఇప్పుడు కడిగిన వాటర్ అంతా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంది. ఇట్లా 3 లైన్లు ఉన్నాయి కడిగినాయి. ఇక్కడ నుంచి వచ్చేసి అక్కడ మ్యాన్హోల్ కూడా పెట్టుకున్నాం. మ్యాన్హోల్ కూడా పెట్టినా అక్కడ నుంచి వచ్చేసి స్టోరేజ్ చేసి 5 ఎకరాల పొలానికి సప్లై చేస్తారు. ఇప్పుడు మీరు యూరియా బీస్పీ లాంటివి ఏ వాడట్లేదు అయితే? ఇప్పుడు ఏ వాడట్లేదు, ఇంతకు ముందు ప్యూర్ ఆర్గానిక్ అన్నట్టు. ఓకే ఓకే, చాలా బాగుందండి. ఎన్ని రోజులు స్టోరేజ్ చేస్తారు? మినిమం ఒక 10 days పైన స్టోరేజ్ చేస్తాం. 10 days 15 days ఆపి మొత్తం మిక్స్ అయితే వాటర్ ఇప్పుడు పొలానికి పెడతాం. అందుకే స్మెల్ వస్తుంది పొలానికి, ప్లస్ అదే పెడుతున్నాం. ఆర్గానిక్ వ్యవసాయం అన్నట్టు ఇక మీది. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఒక్కడే. ఇప్పుడు మేము గడ్డి కోసుడు అలాంటిది మేము హెల్ప్ చేస్తారా? పాలు తీయడం మాత్రం మీతో ఒక్కడేనా? ఒక్కడే. ఫస్ట్ లో మేమే తీసుకున్నాం. ఫస్ట్ లో తీసుకుని ఇబ్బంది అవుతుందని చెప్పేసి 70 liters అట్లా అవుతుందని చెప్పేసి మొత్తం కావట్లేదని చెప్పేసి ఒక వర్కర్ ని పెట్టుకుంటే హెల్ప్ మంచిగా హెల్ప్ ఉంటుంది అని చెప్పేసి వర్కర్ ని పెట్టి. ఎంత మరి? చాలా 18,000. 18,000 అంటే ఇవన్నీ ఖర్చులు వంగా మీకు ఎంత మిగులుతుంది? ప్రాఫిట్ ఎంత ఉంది? ఇప్పుడు 40 నుంచి 50 మధ్యలో మిగులుతుంది. 40 నుంచి 50 ఇప్పుడు అన్ని ఖర్చులు వాంగు. ఇప్పుడు ఎన్ని గడ్డి జాతులు ఇస్తున్నారండి ఇప్పుడు బర్లకి? బర్లకు కానీ ఆవులకు కానీ ప్రస్తుతానికి అయితే సూపర్ నేపియర్, స్మార్ట్ నేపియర్ ఉంది. మీది మడిలో జొన్న గడ్డి ప్లస్ ఇది మన బుల్లెట్ నేపియరా, ఇన్ఫీల్డెడ్ 4 రకాల వాడుతున్నారు అన్నట్టు. అలాగే స్వీట్ ది అని చెప్పేసి అది వేసి నాది సరిగా గ్రోత్ ఏం రావట్లేదు. దానా చేస్తున్నారా అండి? అవునవును. ఓన్లీ పచ్చిగడ్డి ఎండుగడ్డి మిక్సింగ్? పచ్చిగడ్డి ఎండుగడ్డి మిక్సింగ్. మార్నింగ్ కూడా సేమా? మార్నింగ్ ఓన్లీ పచ్చిగడ్డి. దానా ఏమైనా యూజ్ చేస్తున్నారా? దానా పత్తి చెక్క, మన మక్క పిండి, మన గోధుమ పొట్టు యూజ్ చేస్తాం. తౌడు పెడుతున్నారా? తౌడు ఈ లోకల్ బార్లో ఎంత తెచ్చారండి షాప్ కట్టది? 32,000. 32,000. గ్యారంటీ ఏమైనా వారంటీ ఏమైనా ఇచ్చారా? 1 year వారంటీ ఇక్కడనే తీసుకున్నాం కామారెడ్డి. వ్యవసాయంలో భాగంగా మహేష్ గారు ఆవులు, బర్రెలు, ఇప్పుడు గొర్రెలు చూద్దాం. కోళ్ళు కూడా పెంచడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం గొర్రెల అనుభవాన్ని తెలుసుకుందాం మహేష్ ద్వారా. చెప్పండి మహేష్ గారు. గొర్రె పిల్లలు చిన్న పాల పిల్లలు తీసుకొని వచ్చిన, మనకు పాలు ఉన్నాయనే ఉద్దేశం కొద్ది తీసుకొని వచ్చిన, కానీ అది సక్సెస్ లేదు.
పాల పిల్లలు తెచ్చే కన్నా ఇట్లా కొద్దిగా మేత పట్టిన ఒక 3 నెలల పిల్లలు తెచ్చి పెంచుకుంటే జర ప్రాఫిట్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పాల పిల్లలు మనకు సరిగా అవగాహన లేదు దాని మీద. అంటే ఎన్ని పిల్లలు తీసుకొచ్చారు ఫస్ట్ లో స్టార్టింగ్ లో? ఒక 10 తీసుకొచ్చినాం. 10 తీసుకొచ్చారు. పాలై తేవడం వల్ల మీరు నష్టపోయినాం. అంటే ఇప్పుడు పాలై వద్దంటారు? పాల వద్దంట, 3 చనిపోయినాయి. మళ్ళీ అది చిన్న పిల్లలు ఎరగడం అది ఇది పాలు ఎక్కువైతున్నాయి తక్కువైతున్నాయి, అది ఇబ్బంది. అదే మేత పట్టిన పిల్లలు అయితే మనకు కొద్దిగా అవగాహన ఉంటది, వాటర్ పెట్టేసి గడ్డి వేయచ్చు. అట్లా గ్రోతింగ్ కూడా సరిగా లేదు. ఇప్పటికి 2 months అయిపోతుంది కదా? 2 months అయితే 2 months అవుతుంది. అంటే 3 months అబౌవ్ పిల్లలు తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి మహేష్ గారు. థ్యాంక్ యూ అండి మహేష్ గారు, మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. మీ అనుభవాలు మరికొందరికి యూజ్ అవుతాయని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ. రోజు విశేషాలు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. కామెంట్స్లో మాత్రం తప్పకుండా హిట్ చేయండి, ఎందుకంటే అది నెగిటివా పాజిటివా మాకు తెలియాలి కాబట్టి